రెడీ అయిపోయింది. కరివేపాకు చట్నీ ఇది. కొద్దిగా వేసి తిందాం. బిస్కెట్ ఇలా వస్తాయి, చాలా బాగుంటాయి. జీలకర్ర వేసాము ఇందులో. జీలకర్ర వేసాము. జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. ఇందులో కూడా వేసుకోవచ్చు, ఇలాగ పైన కూడా వేసుకోవచ్చు. జాయిగా కాలాలి రొట్టె, మినప రొట్టె ఈ పని వేసి కలుస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి రొట్టెలు. మన కాయలు కావాలితే వేసుకోవచ్చు ఎక్కువ, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఎలాగైనా వచ్చేస్తాయి అట్లు. రొట్టెలు చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. బాగా కాల్చాలి, నెమ్మదిగా కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెట్టకుండా నూనె పైన వేసుకుంటే బాగుంటుంది. ఎంత బాగా వస్తాయో, చాలా బాగుంటాయి. ఇలా కాల్చుకుని కొబ్బరికి పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా కొంచెం కాలనిద్దాం. మళ్ళీ తిరిగేస్తాం కదా, ఒక 10 నిమిషాలు అలా జాయిగా నింపాది ఉడికితే చాలా బాగుంటుంది. మొత్తం రొట్టె ఉడకడానికి 10 నిమిషాలు లేదా 8 నిమిషాలు పడుతుంది. ఇంత జాయిగా ఉడికితే బాగుంటుంది అన్నమాట.
కొంచెం ఉండట్టు వేసాను. ఇప్పుడు ఎలా వస్తుందో చూసారా మరి, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా కొద్దిసేపు మళ్ళీ ఉడకొచ్చి తీసేసుకుందాం. అలా ఎన్నైనా వేసుకోవచ్చు. పిండి అయితే ఇలా కలుపుకోవాలి, చూపించాను కదా, ఇలా కలుపుకోవాలి. అన్నీ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది. కొంచెం అట్ల పిండి, ఇడ్లీ పిండి కలిపాను అనమాట. చాలా బాగుంటుంది. ఇలా వేసుకుంటాకే మీరు తయారు చేసుకోండి, ఓకేనా. నాకు షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్. రెడీ అయిపోయింది. ప్లేట్లో తీసేసుకున్నాం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేయండి, ఇలాగా తినడానికి చాలా బాగుంటుంది. ఇదే విధంగా మనం ఏదన్నా చట్నీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇది కొంచెం కరివేపాకు చట్నీ చేశాను. కరివేపాకు ఆకు పెట్టి చేశాను, మంచిది కదా అని. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి చట్నీ రెడీ అయింది. ఇలా బాగుంటుంది టేస్ట్. రెండాటికి ఏ చట్నీ అయినా బాగుంటుంది. కొబ్బరికాయ చట్నీ బాగుంటుంది, ఇలా కరివేపాకు చట్నీ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. చాలా బాగుంటుంది తినడానికి. మనం ఎక్కడికైనా బయటికి ప్రయాణాలకు వెళ్ళినప్పుడు ఇలా రొట్టెలు దలసరిగా వేసుకెళ్తే తినడానికి చాలా బాగుంటుంది ప్రయాణాలను, ఓకేనా. మరి లైక్ చేయండి. బాగుంది, చాలా బాగా వచ్చినాయి. రెడీ అయిపోయింది కరివేపాకు చట్నీ. ఇది కొద్దిగా వేసి తిందాం. బిస్కెట్ ఇలా వస్తాయి, చాలా బాగుంటాయి. ఉంటాయి.